స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్యకైన్యమా ఆమేన్. ప్రార్థన చేస్తాం. సర్వకృపకు కానుభూతి ఉన్న యేసునికి వందనాలను స్తుతిస్తోత్రం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, జీవము గల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు స్తుతిస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన దినములన్నీ ప్రభా కృపాక్షేమాలు తండ్రి మా వెంట తీసుకుని వచ్చినందుకునైనా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు ప్రభా. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నుల దెబ్బైనను మాకు తగలకుండా నీ కాపుదాలు ఉంచినందుకునైనా వేలాది స్తుతిస్తోత్రాలు. సరే భయంకరమైన ఎండలలో ఉంటుండగా ప్రభా తండ్రి మాకు నీడనిచ్చావు ప్రభా, మాకు ఆశ్రయం ఇచ్చానైనా నీకే స్తుతిస్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మృతిన క్షేమాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ ఆదివారం సమయంలో ప్రభా తండ్రి నీ యొక్క సన్నిధిలో చేరినైనా చిన్నమందిగా కూడిన నుంచి చూస్తుండగా ఆరాధిస్తుండగా మహింపరుస్తుండగా తండ్రి మీరు మాతో ఉండండి, మా మధ్య మీద సంచారం చేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచి నడిపించమని అడుగుతున్నాను. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా తండ్రి. వాతావరణం మీ ఆదిలో ఉంచుకోండి ఆయన, కరెక్ట్గా మీ ఆదిలో ఉంచుకోండి తండ్రి. వంతుగా మమ్మల్ని మీ ఆదిలో ఉంచుకోమని తండ్రి. ఆదిని చట్ట వరకు మీరు నడిపించమని తండ్రి. మీ సన్నిధి ప్రభా తండ్రి ఏసియా మంచి తొలగిపోకుండా ప్రభుత్వం హృదయాలతో కాకుండా ప్రభా తండ్రి మీ వాక్యాన్ని వెంటబెట్టుకోవడానికి ఒక సహాయం దయచేయమని ఈ ప్రార్థన ప్రభు వేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. మనం ప్రభుత్వం చదువుకున్నాం. దేవాలయం మనకి ఇచ్చిన వారి వారాన్ని బట్టి దేవాలయం వందన చెల్లించుకుంటున్నాను. ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి కూడా వందన చెల్లించుకుంటూ కూర్చుని మీకు శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మనము 10 నిమిషాలు 92వ దావీదు కీర్తన, కొద్ది నిమిషాలు 92వ దావీదు కీర్తన 1 నుంచి 10 వచనాలు మనము చదువుకున్నాం. దావీదు కీర్తన 92వ అధ్యాయం 501వ పేజీ ఉత్తర ప్రతురాలో చదువుకున్నాం. యెహోవాను కీర్తించటం మంచిది. చదవండి. యెహోవాను కీర్తించడం మంచిది. తర్వాత చదవండి. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వ సత్యమును 10 తంతులు స్వరమండలముతో గంభీర ధ్వనులతో సితారులతో ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత కూడా సంతోషపరుచున్నావు, నీ చేతి పనులు పెట్టి నేను ఉచ్చరించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయ వారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతులుగా ఉండును. నీ శత్రువులను యెహోవా నీ శత్రువులను నశింపజేయును, చెడు పనులు చేయ అందరూ చెడిపోదురు. అందరూ కలిసి చూడండి. గురుపాతకంలో నా కొమ్ము పైకి తిరిగి కొత్త తైలంతో నేను అంటబడుతున్న దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి రాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి రాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సర్వశక్తివంతుడా నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతిస్తున్నాను. అల్పురాలను ప్రభా అయోగ్యురాలను ఆయన ఎందుకు పనికివాళ్ళని నిలబెట్టుకుని మీ సన్నిధిలో వచ్చినట్టునైనా వేలాది స్థితిస్తున్నాను. నేను మాతో ఉన్నది ప్రభా నీకే వందనాలు చెల్లించుకొచ్చిన ప్రభా. మరి ఎంతో మంది ప్రభా నేను ఆరాధిస్తారు, స్థితిస్తారు, ఆయన పరుస్తున్నారు. నేను వాళ్ళందరితో మీరు మాట్లాడండి ప్రభా. మీరే ఉండగలుగుతండి.
ఈ లోకం క్రియలోకి పోకుండా ప్రభావ నీ సన్నిధి తోడుగా ఉంచుకొని ప్రభావ నిన్నే ఆచరణగా చేసుకుని జీవించిన సహాయం దయచేయమని మరి ముఖ్యంగా నా గొంతుకు మీ ఆదిలో ఉంచుకోండి ప్రభావ, నా ఆలోచన తలపుని మీ ఆదిలో ఉంచుకోండి ప్రభావ, నా నోటిని మీ ఆదిలో ఉంచుకోండి ప్రభావ, మీరే మాట్లాడమని మాతో కూర్చున్న వారితో నిలుచున్న వారితో ప్రభావ తండ్రి మీరే మాట్లాడదండి. నీ జీవితాల ఓట్లు మాకు అందించమని ప్రార్థన మా ప్రభు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క మాటలు మాట్లాడుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడైన నామమును కీర్తించుట మంచిది. ఉదయమున కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు అంటున్నాడు. దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన కృపను, ఆయన ప్రతి రాత్రి ఆయన విశ్వాసతను 10 తంతుల తొలమంటలతో కూడా మన సితారతోటి ప్రచురించడం మంచిదట. ఎందుకు మంచిదంటే ఆయన చేసిన కార్యాలు ఎంతో గొప్పవంట. ఆయన చేసిన కార్యములతోటి, ఆయన చేసే పనులతోటి మనం సంతోషపరుస్తున్నాడు. ఎందుకంటే నీ గురించి నా గురించి ఆయన ఈ లోకంలోకి వచ్చి రాకమునుపు అనేకమైన పనులు ఈ లోకంలో చేయడం జరిగింది. భూమిని ఆకాశాన్ని వేరుపరిచాడు, జలాల్ని భూమిని వేరుపరిచాడు, మరి జలాలకి హద్దులు తక్కువచ్చాడు. అలాగే మరి లోకంలో ఉన్న సమస్తమైన మరి పక్షులనేటి మరి ఏంటంటే వృక్షమైనటి ప్రతీది కూడా సృష్టించాడు. దీన్ని ఆలోచన చేసుకొని అదే కాకుండా తన స్వార్థములతో మనల్ని తయారు చేసుకుని తన ఊపిరిని మనలో ఉంచి తనే మరి మనకి జీవాన్ని పోవడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే కార్యపడి చేస్తాడు మనం ఏం చేస్తున్నాడు, దేవుని గురించి సంతోషపరచడానికి, మానవులు సంతోషపరచడానికి ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని బట్టి మనం ఏం చేయాలి, నేను చేతి పనులు బట్టి నేను ఉత్సాహించుచున్నాను. నీ కార్యాలు ఎంత గొప్పవి, ఆయన కార్యాలు ఎంత గొప్పవండి. ఆ తండ్రి అయిన దేవుడు ఇవన్నీ భూమి ఆకాశం సృజించి నక్షత్రములు ఆకాశ మండలాన్ని సృజించి అవన్నీ చూసి మానవుడు పట్టుకొని తన చేతితో నిర్మించుకొని తన మాట విట్టాలని చెప్పేసి ఆయన ఎంతో ఆశతోటి ఆయన ఎదుర్కోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన గురించి ఆయన సృజించినప్పుడు మనం ఆయన కీర్తిస్తున్నాం, ఆయన మనం సృజిస్తున్నామా లేదా, ఆయన మనం కీర్తిస్తున్నామా లేదా, ఆయన మనం సంతోషపరుస్తున్నామా లేదా, ఆయన మనం సంతృప్తి పరుస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నీ ఆలోచనలో అతి గంభీరములు, పశు ప్రజలు వాటి గ్రహింపరు. మరి అన్ని జనాంగం అయితే మరి దేవుడు నమ్మకం కూడా దేవుడు విశ్వసింపగా అయితే ఇవేవి కూడా గ్రహించదట. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలట. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడికి చుట్టూ చెల్లిస్తూ సంతోషించరు అని చెప్తున్నాడు. అవివేకులు దేవుడు చెప్పరు, నిత్య నాశనం అందరికే కదా. భక్తిహీనుల గట్టి వల్ల చిగుచుదురు, చెడు పనులు చేయమందరూ పుష్పించుడు. హల్లెలూయ అంటాడు. భక్తిహీనులతో గట్టి వల్ల చిగురుస్తారట. ఎందుకంటే గడ్డి మరి ఎండ వచ్చి ఎక్కువ వస్తుంది, ఎండిపోతుంది. ఆశలో దాన్ని బాగా పుష్పిస్తారట. చెడు పనులు చేయగలుగుతారు, పుష్పించుడు, మంచిగా ఉంటారు చెడు పనులు చేసే వాళ్ళందరూ కూడా. మనం అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి మనకెందుకు ఇవన్నీ వస్తున్నాయి అని. మరి అందరూ తిరుగుతూ ఉంటారు, రోడ్లో తిరుగుతూ ఉంటారు, అనేకమైన చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు, మనం ఎందుకు లేవనుకుంటాం. కానీ దేవుడు చేసిన ఆ ఆలోచనల్ని, దేవుడు చేసిన ఆ పనుల్ని మరి అవివేకులట వివేచించమంటున్నాడు. యెహోవా నీలో నిత్యము మహోన్నతుడుగా ఉండు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించుగరు, చెడు పనులు చేయని వారందరూ చెల్లిపోదు. గొడవలు కొమ్మలే నీవు నా కొమ్ము పైకెత్తితే కొత్త భయముతో నేను అంటబడుతున్నాను. నీవు ఎప్పుడైతే నన్ను పట్టుకున్నావో, నీవు ఎప్పుడైతే నన్ను ఆ చేయి పట్టుకొని నడిపిస్తున్నావో, నేను ఎప్పుడైతే నీతో అంటుకట్టబడి ఉన్నానో, నీతో సరిసమానంగా నా మీద నువ్వు భుజం మీద చేయి వేసుకుని నడుస్తున్నావో, అప్పుడే నేను కొత్త తైలముతో నేను అంటబడి ఉన్నాను. నేను శుద్ధీకరించబడ్డాను, నేను పవిత్రుడిగా మారాను, నీ బిడ్డగా మారాను ప్రభా. దీనిని బట్టి నిన్ను కీర్తించడం మంచిది, దీనిని బట్టి నిన్ను స్తుతించడం మంచిది, దీనిని బట్టి నీ విశ్వాస్యతను, నీ యొక్క మరి నీవు ఆ పట్ల ఉన్న ఆ ప్రేమను అనేకులకు ప్రచురపు నిత్యము నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అని చెప్పేసి మనము దేవుడిని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. స్వామి దేవునికి మనము స్తుతులు చెల్లించేవారు ఉండాలి. దేవునికి మనము మరి అనేకమైన మరి కీర్తనలు పాడుచు
అనేకమైన స్తుతులు చెల్లిస్తూ అనేకమైన స్తోత్రార్పణలు చేస్తూ దేవుడిని మనము సేవించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కొద్ది నిమిషాలు మనం లేచి నిలబడి దేవుడిని ఆరాధిద్దాం. కొద్ది నిమిషాలు మనము దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి, దేవుడు చేసిన గొప్ప ఆలోచనలను బట్టి ఆయన స్తుతించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది. మనము దేవుడిని ఆరాధిద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నరజింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నరజింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఎండిన జీవింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు నా జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అవును ప్రభువా, నీ యొక్క జీవనదిని ప్రభువా మా హృదయంలో ప్రవహింప చేస్తానైనా తండ్రి, మీరు చేసిన గొప్ప కార్యములు తెలుసుకోవడానికి తండ్రి మాకు అవకాశం ఉంటుంది నాయన. మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు ప్రభువా, మీరు మా కొరకు ఎన్నో పనులు చేశారు ప్రభువా, మమ్మల్ని సంతోషపెట్టాలని మమ్మల్ని ఆనందపరచాలని ప్రభువా, మా గురించి ప్రభువా మీరు ఈ లోకంలో తండ్రి ఎన్నో పనులు చేశారు. అయినప్పటికీ తండ్రి వాటిని మేము గ్రహించలేకపోతున్నాం నాయన, వాటిని మేము గుర్తించలేకపోతున్నాం ప్రభువా. యేసయ్యా మీరే మా గురించి చేశారు తండ్రి, మేము తండ్రి ఆలోచించలేకపోతున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించమని బ్రతిమాలాడుతున్నాను నాయన. నీ గురించి తండ్రి మేము జీవించడానికి నా ప్రభువా, మీరు ఇచ్చిన రక్షణ మేము పొందుకొని ప్రభువా మా హృదయంలో తండ్రి వాటిని మన్నము చేసుకుంటే ప్రభు నెమరు చేసుకుంటున్నాయన నేను స్తుతించడానికి, నేను కీర్తించడానికి తండ్రి మీరు చేసిన గొప్ప కార్యాలు తండ్రి అనేకలు చెప్పడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను.
ఏసీకి పట్టేటట్టు బట్టి నీకు వందనాలు, ప్రయాణంలో ఉన్న వారి గురించి నీకు వందనాలు ప్రభా. ఏసీ ఆరోగ్యంతో వచ్చాడు, పాపంతో వచ్చాడు, మాకైతే తెలియదు సమస్తం చేయగలిగిన ఒక్కడేనైనా. ఏసీఆర్ తండ్రి వారి ఆలోచన తండ్రి వారి పనుల తండ్రి నిశ్చిత ప్రకారం సఫలం చేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఎవరెవరైతే మీ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని కాపాడించండి, ఇప్పుడు నడిపించండి ఆయన. అలాగే నీ వాక్యం చెప్తున్నాను రాత్రి పరిశీలించండి, బయటపరచుకోండి ప్రభు. మా గురించి తండ్రి ఏ వాక్యం దాచిపెట్టారో ఆయన, ఏ వ్యక్తులను దాచిపెట్టారో ప్రభు, ఏ జీవితంలో దాచిపెట్టారో మీరే తండ్రి మాతో నేర్పించడం తండ్రి. మా రోజుల్లో తండ్రి నింపుకుని ప్రభు నేను ఎదుటి రోజులతో ఎలా సహాయం దయచేయమని ఈ ప్రార్థన మాత్రమే చేసి ప్రతిపేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె కూర్చున్నామండి. అదే ఊరే హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. మీ ఆధారం తండ్రి ఉదయకాల సమయంలో మయపరచడానికి కనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి మీరు వాకు మాట్లాడుతుండగా మీరే తండ్రి మాతోనే మద్దతుతోనే ఉండి మీరే బలపరిచి మీరే జ్ఞానం ఇచ్చి మాకు కావలసిన జీవహారంను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వాతావరణం అలాగే కరెంట్ మీ ఆదాయం ఉంచుకోండి. మీరే మాతో మాట్లాడి బలపరచమని అడుగుతున్నాం. సమస్తం మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని వాక్యం చూద్దాం. బైబిల్ తీసినట్లయితే మనందరికీ తెలుసు దేవుని ప్రజలు ఏం చేశారు. దేవునికి ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుని మాట విన్నారా? ప్రతిసారి వినలేదు. ఒక్కోసారి విన్నారు, ఒక్కోసారి వినలేదు. సో వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశారు? కోపమని పనిష్మెంట్ చేశారు. విన్నప్పుడు దేవుడు వాళ్ళు ప్రార్థించినప్పుడు, మళ్ళీ వాళ్ళు ఏడ్చినప్పుడు, వాళ్ళు బాధపడినప్పుడు మళ్ళీ దేవుడు వినేవారు. సో ఈ విధంగా కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఆ విగ్రహారాధన చేశారు, చాలా చేసినది. దేవుడికి కోపం వచ్చి ఏం చేద్దాం అనుకున్నారు? చివరిగా మొత్తం అందరినీ అప్పగించేద్దాం అనుకున్నారు. ఎవరికి? సో బెబిలోన్ దేశానికి వాళ్ళు వచ్చి మొత్తం నాశనం చేసేసి ఇజ్రాయెల్ని, ఆ యూదా సామ్రాజ్యాన్ని, ఆ ప్రజలను అందరినీ చంపేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోవడానికి దేవుడే అనుమతించారు. మీరు కొన్ని సంవత్సరాలు ఇంకా వాళ్ళు బానిసలుగా ఉండే అర్హత లేదని దేవుని కోపం చూపించారు. సో వచ్చి ఏం చేశారు? నెబుకద్నెజరు వచ్చాడు, ఆ పట్టణాన్ని మొత్తం తగలబెట్టేసి నాశనం చేసి ఆ ప్రజలందరినీ ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ కింద బానిసలుగా పనిచేసుకున్నాడు. సో అదే చూద్దాం ఒకసారి బైబిల్లో. 2 Kings chapter 25, 2 రాజులు 25వ అధ్యాయము, 2 రాజులు 25వ అధ్యాయము 8. 2 రాజులు 25, 25వ అధ్యాయం 8వ వచనం.
మరియు ఉమ్, బబులోను రాజైన ఉమ్, నెబుకద్నెజరు ఏలుబడిలో ఉమ్, 19 సంవత్సరముల ముందు 5వ నెల ఉమ్, 7వ దినమున ఉమ్, రాజదేహ సంరక్షకులను ఉమ్, అధిపతులను బబులోను రాజు ఉమ్, సేవకుడకు నెబూజరదాను ఉమ్, యెరూషలేమునకు వచ్చి ఉమ్. యెహోవా మందిరమును యెహోవా మందిరమును రాజనగరమును రాజనగరమును యెరూషలేమునందున్న యెరూషలేమునందున్న ఇండ్లన్నీయు ఇళ్ళన్నీ గొప్పవారి ఇండ్లన్నీయు ఆ, అగ్ని చేత కాల్చివేశాను. సో నెబుకద్నెజరు రాజుగా ఉన్నాడు. ఎప్పుడు ఎవరికి? బబులోను రాజుగా ఉన్నప్పుడు మరి దేవుడు అనుమతి వల్ల ఏం చేశాడు? యెరూషలేము ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఊర్లో మొత్తం అంతా అగ్నితో తగలబెట్టేసి ఆ ఇల్లు, ఆ ప్యాలెస్ అందరినీ, ఇంపార్టెంట్ వ్యక్తులందరినీ, పెద్దవాళ్ళందరినీ, డబ్బుల వాళ్ళందరినీ ఏం చేశారంట? ఇళ్ళన్నీ కాల్చివేశాను. కాల్ చేశారు. తర్వాత ఏం చేశారు చూడు. మరియు ఉమ్, రాజదేహ సంరక్షణ అధిపతి ఎక్కడున్న ఆ, కల్దీయుల సైనికులందరూ ఆ, యెరూషలేము చుట్టూనున్న ఉమ్. ప్రాకారములను పడగొట్టని సో యెరూషలేం ప్రాకారాలను పడగొట్టిస్తారు. ఆ ఇల్లుని తగలబెట్టిస్తారు. మొత్తం అన్ని చేశారు. తర్వాత పట్టణమందు ఆ, మిగిలి ఉండిన వారిని, మిగిలి ఉన్న వారిని బబులోను రాజు పక్షము చేరిన వారిని, ఆ, సామాన్య జనుల్లో శేషించిన వారిని ఉమ్, రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన ఉమ్, నెబూజరదాను జరగని పోయాను గాని ఉమ్. వ్యవసాయదారులను, వ్యవసాయదారులను, ద్రాక్ష తోటవారును ద్రాక్ష తోట వారిని ఉండవలనని ఉండవలనని. దేశపు పేద జనములు కొందరు గమనించను. సో ఏం చేశాడంట? గొప్ప వాళ్ళని, డబ్బు ఉన్న వాళ్ళని అందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఎవరు నుంచాడు ఆ యెరూషలేంలో? పేదవాళ్ళని, వాళ్ళకి ఏ డబ్బు లేని వారిని ఉంచాడు. ఎందుకంటే ఆ పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. ఎప్పటికీ ఇంకా పట్టణం ఇంకా అలాగే ఉండాలి, ఎప్పుడు డెవలప్ అవ్వకూడదు, అది ఉండిపోవాలని చెప్పేసి పేదవాళ్ళని, ఆ వ్యవసాయం చేసుకున్న వాళ్ళని కొంతమందిని ఆ ఊర్లో ఉంచాడు. మిగతా వాళ్ళందరినీ ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. అందరినీ దోచుకెళ్ళిపోయాడు. తర్వాత ఇంకేం చేశాడో కూడా చూద్దాం. 13th verse. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను, ఇత్తడి స్తంభములను, మట్లను, ఆ, యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రము ఆ, కల్దీయులు తుణుకలుగా కొట్టి ఆ. ఆ ఇత్తడిని బబులోను పట్టణంలోకి ఎత్తుకుని పోయారు. సో దేవుని యొక్క మందిరంలో ఉన్న విలువైన అన్ని కూడా ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. ఇంకా మీరు చదివితే, ఇప్పుడు చదవండి, ఇంకా చదివితే ఆ పారాగ్రాఫ్ అంతా ఏమేమి తీసుకెళ్ళిపోయాడు అన్నీ ఉంటాయి. 15 చదవండి. అగ్ని పాత్రలు, ఆ, గిన్నెలు ఆ, మొదలైన వెండి వస్తువులను, ఆ, బంగారు వస్తువులను ఆ. రాజదేహ సంరక్షణ అధిపతి తీసుకుని పోయాను. చూడండి, బంగారము, వెండి, బ్రాన్స్ అన్నీ కూడా దేవుని మందిరానికి దేవునికి కావాల్సినవి ఏమేమి ఉన్నాయో విలువైనవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారు. ఏముంచారంట? పనికిరాని లేదా ఏ పని చేసుకోలేని కొంతమంది బాగా పూర్ పర్సన్స్ని, పేదవాళ్ళ నుంచి మిగతాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇంకా చదివితే ఇంకా మొత్తం ఆ యొక్క పెద్ద పెద్ద స్తంభాలు కూడా తీసుకెళ్ళిపోయాడు. చూడండి, 16 చదవండి. మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్లను తీసుకుని పోయాను. స్తంభాలు దేవుని మందిరంలో సొలొమోను కట్టించిన, సొలొమోను దాచిన ప్రతి విలువైన కూడా ఏం చేశారంట? తీసుకెళ్ళి. ఇవన్నీ కూడా జరుగుతుందంటే ఎవరు ఇచ్చారు అనుమతి? దేవుడు ఇచ్చారు. ఎందుకంటే ఈ ప్రజలు దేవుని వ్యతిరేకంగా మాట వినకుండా దేవుని సంతోషపెట్టకుండా ఉన్నారు కాబట్టి అన్ని చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చారు. ఆ యొక్క యెరూషలేము మొత్తం నాశనం చేశారు. తర్వాత 18 చదవండి. 18. రాజదేహ సంరక్షణ అధిపతి ప్రధాన యాజకుడైన షెరాయిను, రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకున్నాను. మరియు ఆయుధస్తుల మీద నియమించబడిన అధిపతిని పట్టణంలో నుండి తీసుకొని రాజసమరంలోకి కనిపెట్టుకుని ఉండేవాళ్ళు పట్టణ మంది జరిగిన 5గురిని, దేశపు జనులను సంఖ్య చేయవారి అధిపతి యొక్క లేఖ విని సామాన్య జనుల్లో పట్టణ మంది దొరికిన 6 మందిని పట్టుకున్నాం. సో ఎంతమంది దొరికితే అంతమంది, అంటే యుద్ధానికి పనికొచ్చే వాళ్ళు, వాళ్ళ దేశంలో పనిచేయడానికి పనికొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దొరికారో, ఎవరైతే యెరూషలేములో పనిచేసేవారు యోధాలు అందరినీ కూడా ఎవరు దొరికే వారిని తీసుకెళ్ళిపోయాడు. బలం లేని వారిని, డబ్బు లేని వారిని ఉంచిస్తాడు. పనికొచ్చేవాడిని తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో బానిసగా పని చేయించుకుందామని తీసుకెళ్ళిపోయాడు. 21 చదవండి.
21. బబులోను రాజు అమాతు దేశమందున రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. సో తీసుకెళ్తే కొంతమందిని కూడా ఏం చేశాడు? చంపేస్తాడు. ఈ రీతిగా యూదా వారు తమ వారు దేశంలో నుండి ఎత్తుకుని పోబడి సో ఈ రీతిగా ఏం జరిగిందంట? యూదా వారు యెరూషలేము ప్రజలందరూ తమ దేశం నుండి బబులోను దేశానికి ఎత్తుకొని వెళ్ళిపోయారు. అది జరిగింది ఆ టైంలో. దేవుని మాట వినకపోవడం వల్ల దేవుని కోపం వచ్చి ఆ విధంగా నెబుకద్నెజరుకు అనుమతించాడు. నెబుకద్నెజరు వచ్చి మొత్తం యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము మందిరాన్ని, దేవుని పనికొచ్చేవి అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. పనికిరాని వస్తువులు, తర్వాత పేదవాళ్ళు, ఏ పని చేయలేని వాళ్ళు ఆ ప్రాంతంలో ఏమైపోయిందంట? ఉండిపోయారు. సో వీళ్ళందరూ ఏమనుకున్నారు? ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఇప్పుడు అక్కడ తినడానికి తినలేదు, ఉండడానికి ఇల్లు లేదు, అంత నాశనం అయిపోయింది, పనికి వచ్చేది ఏమీ లేదు, అన్ని దోచుకెళ్ళిపోయారు. అప్పుడు ఈ ప్రజలు ఏం చేశారు? మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో ఏం చేశారు? వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ ప్రారంభించిన తర్వాత కానీ లేదు, వాళ్ళు ఒకటి చేద్దాం అనుకున్నారు. దేవుణ్ణి వేడుకున్నారా? వేడుకోమని చెప్పారా ఎవరినైనా? ఏ ప్రవక్త? సో వీళ్ళందరూ మిగిలిపోయారు. మరి తిండి లేదు, భోజనం ఏమీ లేదు, ఇల్లు లేదు, దుప్పటి లేదు, అన్నీ నాశనం అయిపోయి. మరి ఆ నాశనం టైంలో ఎవరు గుర్తొస్తారు? మళ్ళీ దేవుడే గుర్తొస్తారు. ఏం చేశారు? ఆ ప్రవక్త వచ్చారు. అప్పుడు ఆ ప్రవక్త ఎవరో చెప్తారు. ఆ ప్రవక్త వచ్చినప్పుడు ఇలా అంటారు ఆ ప్రవక్త ఏమని? ఎలాగో మాకు అంతా నాశనం అయిపోయింది, కొంతమంది మిగిలాము, ఇంక మాకు ఇంకేముంది దేవుడు తప్ప. సో దేవుడిని ప్రార్థన చేయండి, దేవుడు ఏం చెప్తే చేస్తాం, మేము ఎలా నేను నడిపిస్తే నడుచుకుంటాం, ఏది ఇస్తే తింటాం, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం, దయచేసి మా గురించి దేవుని ప్రార్థన చేయండి అని వేడుకున్నారు ఆ ప్రవక్త. అయితే ప్రవక్త చెప్పాడు ఏంటి? సరే చేస్తాను ప్రార్థన, కానీ మీరు దేవుడు చెప్పినట్టే మీరు చేయాలి, మళ్ళీ మీరు మాట తప్పి మీ సొంతంగా వెళ్తే దేవుడు మళ్ళీ అంగీకరించడం చెప్పారు. ఈ ప్రజలందరూ ఏమన్నారు? మిగిలిన వాళ్ళు ఇక మాకు వేరే దిక్కేం లేదు కాబట్టి మేము దేవుడు ఏం చెప్తే అది చేస్తామని మాట ఇచ్చారు, ప్రామిస్ చేశారు. దేవుడు ఇంతవరకు మేము చేసిన తప్పే, కానీ ఇప్పుడు ఆ తప్పు చేయమని చెప్పారు. సో ఎవరో ప్రవక్త ఏంటి ఇదంతా అసలు చూపిస్తాం బైబిల్లో. సో తీసినట్లయితే యెరెమీయా రాసిన గ్రంథం. ఆ ప్రవక్త ఎవరు? యెరెమీయా రాసిన గ్రంథము 42వ అధ్యాయం. యెరెమీయా రాసిన గ్రంథము 42వ అధ్యాయం 1 నుంచి 42 అంతలో సేనాధిపతులు అందరూ కాలేయ కుమారుడైన యోహానాను, హోషేయ కుమారుడైన యెజన్యాను, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన యెరెమీయా దగ్గరకు వచ్చి అతనితో ఇలాగ మనవి చేసిరి. మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో, చాలా కొంచెం మంది మిగిలి ఉన్నాము, నువ్వు చూస్తున్నావు కదా, చిత్తగించి మా విన్నపము నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. దయచేసి మేము ఇంతవరకు చేసాం, మనం దేవుని మోసం చేస్తాం, దేవుని మాట కాదు, అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి మా కొరకు దయచేసి ప్రార్థన చేయము, తక్కువ మంది మిగిలాం, అసలు ఏమీ లేదు మాకు అని చెప్పేసి రిమాండ్ చెప్తున్నారా? మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును చూడండి ఏమంటున్నారో చాలా జాగ్రత్తగా. మేము నడవలసిన మార్గము, చేయవలసిన కార్యము మీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయమని దయచేసి ప్రార్థన చేయని చెప్తున్నారు. సో మాకు ఎక్కడ నడవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సో మేము ఏం చేయాలో, ఎక్కడికి నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు కాబట్టి దయచేసి మీ దేవుడిని అడిగి మాకు తెలియచేయని యెరెమీయా కోరుకుంటున్నారు. తర్వాత కాగా ప్రవక్త అయిన యెరెమీయా వారికి ఉత్తరం ఇచ్చినది ఏమనగా, సరే మీరు చేసిన మనవి నేను అంగీకరిస్తున్నాను,
బట్టి మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను మన దేవుడిని యెహోవాను నేను ప్రార్థించుదును. సరే మీరు చెప్పారు కదా నేను ప్రార్థన చేస్తాను అంగీకరిస్తానా ఏమీ మీరు మరుగు చేయక ఏమియో మీరు మరుగు చేయక మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గురించి యెహోవా మిమ్మల్ని గురించి నాకు చరిత్రదంతా మీకు తెలియజేస్తున్నాను. నాకు ఏదైతే చెప్తారో సమస్తం మీకు తెలియజేస్తాను ప్రార్థన చేసి అప్పుడు వారు యెర్మీయాతో ఇట్లనరి, యెరెమీయాతో ఇట్లనిది నిన్ను మా యొద్దకు పంపి నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద ఆ, నమ్మకమైన సత్యసాక్షిగా ఉండగాక. చూడండి ఏమంటున్నారు, చూడండి అంత బలంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దేవుడు ఏం చెప్తే మేము అది ఖచ్చితంగా చేస్తాం, ఒకరు చేయకపోతే మేమే దేవుడే సాక్షులుగా మనం ఉండడం, అన్ని మాటలు ఇచ్చేస్తున్నారు. సో బుద్ధి వచ్చింది అని మాటలంటే మనకి ఏమనిపిస్తుంది? సరే ఉన్న వాళ్ళకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది, దేవుడు అంటే భయం వచ్చింది, ఇప్పుడైనా దేవుడి మాట వింటావు అనుకుంటాం. సో అలాగే మాట్లాడుతున్నారు. ఏమిటని? దేవుడు ఏం చెప్తే అది మేము చేస్తాం, ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్తాం, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం. అసలు కంప్లీట్ గా మీరు దేవుడు ఏం చెప్తున్నారు మాకు చెప్పండి, మేము పాటిస్తామని యెరెమీయాతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాకు మేలు కలిగినట్లు మేము యెహోవా మాట వినివారమై అది మేలే గాని ఏడే గాని ఆయన యొద్దకు పంపు విషయంలో మన దేవుడైన యెహోవా చదివించే మాటకు విధేయులము. చూడండి ఆ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అది మేలు అవనివ్వండి, కీడు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, దేవుడు ఇచ్చే మాటకు మేము లోబడి ఉంటాం. మీ ద్వారా దేవుడు మాకు ఏం చెప్తారో, ఎక్కడికి వెళ్ళమంటారో, ఎక్కడికి ఉండమంటారో అదే మేము చేస్తాము అని ఎవరంటున్నారు? ఆ యెరూషలేములో మిగిలిన కొంతమంది బబులోనికి వెళ్ళిపోగా మిగిలిన కొంతమంది ఆ విధంగా మంచిగా మాట్లాడుతున్నారు. సో ఆ మాట వింటే ఎలా ఉంది? మనకి చాలా బాగుంది. మేలైనా కీడైనా ఏదైనా సరే దేవుని మాటకి లోపడతామని దేవుడికి యెరెమీయా చెప్తున్నారు. దేవుడు ప్రార్థన చేయండి దయచేసి. సో మనం కూడా చాలాసార్లు ఇలాగే మాట్లాడుతుంటాం. ఏంటి? మేలైనా కీడైనా ఏదైనా నేను దేవుని కొరకే జీవిస్తాను, దేవుని మాట వింటాను అని అంటూ ఉంటాం చాలాసార్లు. మన విశ్వాసం కూడా అలాగే ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు? యెరెమీయా చెప్పమని చెప్పారు, యెరెమీయా ప్రార్థన చేయమని చెప్పారు. సో యెరెమీయా చెప్తున్నాడు, సరే నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ మాట నేను వింటాను, దేవుడు ఏం చెప్తే అది మీకు చెప్తాను అని అన్నాడు. ఆ ప్రజలందరూ సరే ఏదైనా నువ్వేం చెప్పినా సరే అది మా మంచి కావాలండి, మా చెడు కావాలండి, అది మంచిదో తప్పు మేము చేస్తాం ఖచ్చితంగా అని ప్రామిస్ చేస్తున్నారు అని చాలా గట్టిగా యెరెమీయా చెప్తున్నారు. ఆ మాట దేవుడు కూడా వింటున్నారు. తర్వాత చదవండి. సో ఆ విధంగా యెరెమీయా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన దేవుని వాక్కు యెరెమీయా ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అతడు కాలేయ కుమారుడైన యెహోహానాను అతనితో కూడా ఉన్న సేనల అధిపతులందరినీ అల్పులనేమి గనులేమి ప్రజలందరినీ పిలిపించి, దేవుడు మాట వచ్చింది కాబట్టి యెరెమీయా చేశాడు, ప్రజలందరినీ పిలిపించాడు. వారితో ఇట్లా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి కదా. ఆయన సెలవిచ్చినదేమనగా, ఆయన ఏం చెప్పాలంటే నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాప పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉండి ఎడల పడగొట్టగా స్థాపిద్దాం. ఏమంటున్నారు దేవుడు? అంటే ఏం చేయమంటున్నారు ప్రజల్ని? ఈ ప్రాంతంలోనే మీరు ఉండాలి, వేరే దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు. ఈ స్థలంలో ఈ ప్రాంతంలో మీరు కాపురం ఉండిన ఎడల నేను మిమ్మల్ని స్థాపించును. ఇంకేమంటున్నారు? పెళ్ళగింపగా నాటెదను. ఐ విల్ బిల్డ్ యూ అప్. ఇంగ్లీష్లో ఏమన్నంటే ఐ విల్ బిల్డ్ యూ అప్ అంటే మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని హెచ్చిస్తాను అని చెప్తున్నారు. తర్వాత ఐ విల్ నాట్ మిమ్మల్ని కింద పడనివ్వకుండా కాపాడుతాను అంటున్నారు. తర్వాత ఐ విల్ ప్లాంట్ యూ అండ్ నాట్ పుల్. నేను మిమ్మల్ని గట్టిగా స్థిరముగా మిమ్మల్ని నాటుతాను. ఈ ప్రాంతంలో మీకు కావాల్సినవన్నీ ఇస్తాను, మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను హాని చేయను అని చెప్తున్నారు. కానీ మీరు ఈ ప్రాంతంలోనే ఉండండి అని కూడా దేవుడు సెలవిచ్చారు యెరెమీయా ద్వారా. వీళ్ళందరూ అడిగారు దేవుడిని, యెరెమీయా ప్రార్థన చేశారు. దేవుడు ఇచ్చిన మాట అంటే ఈ ప్రాంతంలోనే ఉండాలి,
ఈ ప్రాంతంలోనే జీవించాలి. అలా ఉన్నట్లయితే నేనే మీకు సహాయం చేస్తాను, మీకు కావాల్సినవన్నీ ఇస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను, మిమ్మల్ని నాటి మళ్ళీ పీకనివ్వకుండా ఇబ్బంది లేకుండా నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి దేవుడు ఆ ప్రార్థన విని వారి బాధలని చాలా బాధపడ్డారు, చాలా దుఃఖించారు. తర్వాత ఏమైంది? బబులోను రాజునకు ఎందుకు భయపడుతున్నారు? అతనికి భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి. చూడండి ఎంత మంచి మాట ప్రజలకు దేవుడు ఇచ్చారు. మిమ్మల్ని రక్షించుటకు నేను తోడుగా ఉన్నాను. ఆ యొక్క బబులోను రాజు నుంచి నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు అన్ని ఇస్తాను అని దేవుడు చెప్పారు. ఆ విధంగా యెర్మీయా ద్వారా తెలియజేశాను. అతనికి భయపడకుడి మరియు అతని మెడల జారిపడి చూడండి, మీ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేలాగా నేను జాలి పుట్టిస్తాను. ఆ నెబుకద్నెజరు ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజు మనసు నేను మారుస్తాను. సో మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఇక్కడే స్థిరపడండి, నేను మీకు అన్ని విషయాలుగా సహాయం చేస్తాను. తర్వాత బబులోను రాజు మీద మీకు ఏమి ప్రమాదం రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పడం జరిగింది. చూడండి ఎంత మంచిగా చెప్పారు దేవుడు. ముందేమన్నారు ప్రజలు? మీరు ఏం చెప్తే అది మంచి అవని, మాకు ఏడవని, ఏదైనా అవని, మీరు ఏం చెప్తే చేస్తామని చెప్పి యెర్మీయా వేడుకున్నారు. ఆయన యెర్మీయా నమ్మారు, దేవుడు నమ్మారు. ఆ ప్రార్థన కూడా దేవుడు విని దేవుడు జాలిపడి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, దేవుడు ఇచ్చిన మాట అంటే ఇక్కడే ఉండండి, ఇక్కడే జీవించి మీకు కావాల్సినవన్నీ నేను ఇస్తానని దేవుడు చెప్పారు. సో ప్రజలు ఏం చేయాలి? ఆ విధంగా ఉండాలి. ఆ ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం. కానీ ఏం జరిగించు కట్టించదు. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక ఐగుప్తు దేశమునకు వెళ్ళదము సో ఆ ప్రజలందరూ ఏమనుకుంటారంట? ముందు మైండ్ లో ఒకటి ఉంది, ఏముంది? ఐగుప్తుకి వెళ్ళాలని ఎక్కడ ఉంది? మనసులో ఉంది. పైన మాత్రం ఏం చేస్తున్నారు? ఇప్పటికీ ఆల్రెడీ మనకి అందరికీ నష్టం జరిగింది, మళ్ళీ దేవుని మాట వినకపోతే ఇంకా మనం నష్టపోతాం. అందుకనే పైకి ఏం చేశారు? భక్తిగా ప్రార్థన చేయి, మా గురించి దేవుడు ఏం చెప్తారు అదే చేస్తాను, దేవుడు ఉండమన్న చోట ఉంటాం, తినమన్న చోట తింటాం, ఏం చెప్తే చేస్తాం అని చెప్పారు. కానీ మనసులో ఏముంది? ఐగుప్తుకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఐగుప్తులో కావాల్సిన అన్ని దొరుకుతాయి అని వీళ్ళు అనుకుంటున్నారు. ఐగుప్తులో కావాల్సిన తిండి దొరుకుతుంది, కావాల్సిన ఇల్లు దొరుకుతుంది, అక్కడే మనం సేఫ్గా ఉండొచ్చు అని అనుకున్నారు ప్రజలు. మనసులో ఉంది, కానీ బయట మాత్రం భక్తిగా నటించారు. చూడండి ఇంకేమంటారు? యెహోవా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఏలాగా సెలవిచ్చున్నాడు. ఐగుప్తుకు వెళ్ళాలని నిశ్చయించుకొని అక్కడికే కాపురం ఉండకు నువ్వు మళ్ళీ నీడలా మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశంలోనే మిమ్మల్ని తరిమి పట్టుకొను, మీకు భయం కలుగు చేయు అక్కడనే మీరు చనిపోతారా? నేను వారి మీద రప్పించి కీడు నుండి చూడండి దేవుడు ఏమంటున్నారు? ఒకవేళ మీరు నా మాట వినకుండా మీరు ఐగుప్తుకి వెళ్తే కనుక ఈ విషయం దేవుడికి ఎలా తెలుసు కదా. మరి దేవుని మనసులో ఏముందో దేవుని తెలియదా? అందుకే యెర్మీయాతో ఈ మాట కూడా చెప్పించారు. ఫస్ట్ అన్ని చెప్పారు, ఏం చేయాలో చెప్పారు. తర్వాత ఒకవేళ మీరు ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటే ఈ విధంగా కీడు జరుగుతుంది. దేనికైతే మీరు భయపడుతున్నారో, ఎవరికైతే మీరు భయపడుతున్నారో వాళ్ళే వచ్చి మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని అందరినీ కూడా అక్కడే మీరు సమాధి అయిపోతారు. ఐగుప్తులో మీకు కావాల్సిన తిండి ఏది దొరకదు అని చెప్తున్నారు. దేవుడు చెప్తున్నారు ఈ ప్రాంతంలోనే ఉండండి, మీకు కావాల్సినవన్నీ ఇస్తానని చెప్పినప్పుడు ఆ ప్రజలు ఏం చేయాలి? అలాన్నీ మన ప్రకారం లోబడి ఉండాలి. కానీ ఏం చేశారు?
దేవుడికి ఏదో పైపైన అడగకపోతే దేవుడు ఏమనుకుంటారు, ఆల్రెడీ మమ్మల్ని నాశనం అయిపోయిన దేవుడికి లోపడకపోవడం వల్ల ఇప్పుడు వినకపోతే ఇంకా మమ్మల్ని నష్టపోతాం, అందుకని ఏదో పైకి ఏం చేశారు, నటించారు భక్తున్నట్టు. తన మనసులో ఏముంది, ఐగుప్తుకు వెళ్ళాలని ఉంది, మనసులో ఉంది. చివరికి ఏం చేశారు వాళ్ళు, చివరికి ఏం చేశారు, 43వ అధ్యాయము 7వ వచనం చదవండి. 43:7. అదే జరిగే 43వ అధ్యాయము 7వ వచనం. ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి వారు యెహోవా వాక్కు సెవెంత్ వర్స్ 7వ వచనం. ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి. సో వాళ్ళు ఏం చేస్తారు, దేవుడి మాటకు లోబడకుండా ఐగుప్తు దేశంలోకి వాళ్ళు ప్రవేశించిరి. వారు తాపన్యసంలో రాగా యెహోవా వాక్కు తాపన్యసంలో ఇర్మియాకు ప్రత్యక్షమై. సో ఆ చెప్పిన మాట ఏంటి, ముందు ప్రార్థన చేయకముందు ఇర్మియా చెప్పిన మాట ఏంటి, మంచి అవని చెడు అవను దేవుడు ఏం చెప్తే అదే చేస్తాం, ఎక్కడ ఏం చెప్తే అదే చేస్తామని చెప్పారు, ప్రామిస్ చేశారు, చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పుడు చివరికి ఏం చేశారు వాళ్ళు, దేవుడు చెప్పిందేంటి, ఈ ప్రాంతంలో ఉండంటే మిమ్మల్ని కాపాడుతాను, గబ్బుల నుంచి కాపాడుతానని చెప్పినప్పుడు ఆ మాట వినకుండా ఏం చేశారు, చివరికి ఐగుప్తు ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి, ఆ మాట మీద నిలబడని మనుషుల్లాగా జీవించారు, అందుకని వాళ్ళు నష్టపోయారు. మాటకి మనసులో ఒకటి ఉంది, బయట ఒకటి చెప్తున్నారు. మనసులోనే ఐగుప్తుకి వెళ్ళిపోవడం ఉంది, బయట మాత్రం ప్రార్థన చేయండి, మీరేం చెప్తే చేస్తాను, దేవుడు ఏం చెప్తే చేస్తానని అక్కడ మాట్లాడాలి. బయట ఎవరితో ప్రవక్త తెలియదు. అది మంచమని చెడవని ఏమన్నారు ప్రజలు, మంచమని చెడవని, మీ దేవుడు ఏం చెప్తే అదే చేస్తాం అని వాగ్దానం ఇచ్చారు. దేవుడు చెప్పిన తర్వాత ఆ మాటను పక్కన పెట్టేసి మనసులో అనుకుంది వాళ్ళు చేశారు, ఐగుప్తుకి వెళ్ళిపోయారు. దాని ఫలితం ఏమైంది, చివరికి దేవుని ఉగ్రత వచ్చింది, ఆ ప్రజలందరూ కూడా నష్టపోయారు, కష్టపడ్డారు. చాలా మంది దేవుడు చెప్పినట్టు ఏం జరిగింది, చనిపోయారు కూడా. మీ తర్వాత చదివేదాన్ని అర్థం. సో అది జరిగింది అక్కడ. సో దేవుని ప్లీజ్ చేయకుండా, దేవుని సంతోషపెట్టకుండా మనుషుల్ని సంతోషపెట్టేవారుగా వాళ్ళు జీవించారు ప్రతిసారి. సో 19 వస్తుంది, 42:19, 42:19 వచ్చి 19 వచ్చి. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదకి వచ్చినట్లు ఐగుప్తునకు మళ్ళీ నీడల నా ఉగ్రత మీ మీదకి వచ్చును. చూడండి, ఒకవేళ మీరు ఈ ప్రాంతాన్ని నేను చెప్పిన మాట వినకుండా మీరు విన్నట్లయితే నా ఉగ్రత మీ మీదకి వచ్చును అని అక్కడ దేవుడు చెప్తున్నారు, వాన్ చేస్తున్నారా. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించేవారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడేవారుగాను ఉంటారు. చూడండి, శపిస్తున్నారు దేవుడు. నా మాట వినకుండా మీరు వ్యతిరేకంగా వెళ్తే, విన్నట్టు నటిస్తే మీకు జరుగుతుంది ఏంటంట, దేవుని ఉగ్రతను చూస్తామంటే ఇంకేమంటారు, శాపము తగులుతుందంట, తర్వాత దోషణ కలుగుతుంది, ఇంకా తిరస్కరింపబడతాము, ఇంకేమన్నారు, ఈ స్థలం మరి ఇంకెప్పుడును చూడవు, ఈ బ్లెస్సింగ్స్ మరి ఇంకెప్పుడును రావు, ఈ యొక్క ఎంజాయ్మెంట్, ఈ యొక్క హ్యాపీనెస్, ఈ యొక్క భోజనం, ఈ యొక్క ఇల్లు, నా యొక్క సంరక్షణ మీకు ఇంకెప్పటికీ రాదు అని దేవుడు అక్కడ చెప్తున్నారు. ఒకవేళ మీరు నా మాట వినకుండా మీరు ఎగెన్స్ట్ గా వెళ్ళినట్లయితే, ఒకవేళ మీరు నటిస్తున్నట్లయితే ఇవన్నీ జరుగుతాయి, మేము తిరస్కరిస్తానని దేవుడు అక్కడ వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే ఏం చేశారు, వెళ్ళిపోయారు ప్రజలు. ఇంకేమంటున్నారు చూడండి, 21, ఈ స్థలం మరి ఇంకెప్పుడు చూడరు, యూదాశేషులారా ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు
నేను మీకు సాక్ష్యం ఇచ్చుకుని మీరే నిశ్చయంగా నేను ఇస్తున్న సాక్ష్యం ఇది. ఒకవేళ మీరు ఐగుప్తుకు వెళ్తే, ఒకవేళ నా మాట మీద తప్పితే మీకు జరిగేది పరిణామము ఇదే. మీరు ఇంకెప్పటికీ కోలుకోలేరు, ఈ ప్రాంతానికి ఎప్పుడు మీరు చూడలేరు, తిరిగి రాలేరు, ఈ బ్లెస్సింగ్స్ మీరు ఎప్పుడు పొందుకోలేరని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజలు ముందేమన్నారు? ఇందాక మాట చదవండి, అది మేలైనా కీడైనా మీ మాట చేస్తామని చెప్పారు కదా, చదవండి. ఆరోచన నేను మీకు చేసిన కీడును గురించి సంతాపం పొందుతున్నాను. మీరు తొందరపడక 5-6 వచ్చిన మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే గాని, చూడండి, అది మేలైనా గాని కీడే గాని మేము ఆయన వద్దకు 2 గొప్ప విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చే మాటకు విధేయులమగుదుము. చూడండి ఏమన్నారు ముందు? అది మేలవని అది కీడవని దేవుడు ఏం చెప్తే అది మేము వింటాం, పాటిస్తాం, ఉపయోగం. దయచేసి ప్రార్థన చేయండి నా గురించి. ఎవరిని అడుగుతున్నారు? ఎరిమియా. దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరే ఎరిమియాలు మాట విని ప్రార్థన చేశారు, చెప్పారు పలానా పని చేయమని చెప్పారు. అయినా సరే వాళ్ళు ఏం చేశారు? వినలేదు. అంటే లోపల ఒకటి పెట్టుకొని మనసులో లోపల ఏముంది? ఐగుప్తుకు వెళ్ళిపోవాలి. పైకి మాత్రం ప్రార్థన చేయండి, ఏం చెప్తే చేస్తాం, ఏం చెప్తే ఉంటాం, నటిస్తున్నాం. వాళ్ళకి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ఉద్రికత. ఇందాక చెప్పినట్టు బైబిల్ దేవుడు వాక్యం చెప్పినట్లు దేవుడు స్వయాన చెప్తున్నారు, ఇది నా సాక్ష్యం, ఇది నా మాట, మీరు నష్టపోతారు, నా ఉద్రికతను మీరు చూడాల్సి ఉంటుంది, శపించబడతారని దేవుడు అక్కడ మాటిస్తున్నారు. మనం ఇంకా చూసినట్లయితే బైబిల్లో గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. Galatians chapter 1 verse 10. ఇప్పుడు నేను మనుషుల దయను మనుషుల దయ సంపాదించుకున్నట్టు నేను చూస్తున్నానా, లేదా దేవుని దయ సంపాదించుకోవడానికి నేను చూస్తున్నాను? అంటే ఇక్కడ ప్లీజింగ్ గాడ్, దేవుని ప్లీజ్ చేయగలుగుతున్నాం, మనుషుల్ని ప్లీజ్ చేస్తున్నాం, దేవుని సంతోషపెడుతున్నాం, మనుషులు సంతోషపెడుతున్నాం. వీళ్ళందరూ ఏం చేశారు? ప్రజలు దేవుని సంతోషపెట్టాలనుకోలేదు, వాళ్ళే సంతోషపడాలనుకున్నారు, మనుషుల్ని సంతోషపెట్టాలని చూశారు. దానికి దేవుని యొక్క ఉద్రికతను వాళ్ళు చూడడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే అంటున్నారు పౌలు. గలతీ రాసిన పత్రికలో పౌలు అంటున్న మాట ఏంటంటే, ఎవరిని సంతోషపెట్టేవారు ఉన్నామని మాట్లాడుతున్నారు, మనుషులను దేవుళ్ళను. మనం క్రైస్తవులు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలి, దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు చెప్పింది వాళ్ళు అన్నట్టు చేయాలి. కానీ మాట తప్పితే ఉద్రికతను చూడాల్సి వచ్చింది. చాలా మంది చనిపోయారు, చాలా మంది నష్టపోయారు అని బైబిల్లో వాక్యం తెలియజేస్తుంది. తర్వాత రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. Romans chapter 8 and verse 8. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపెట్టలేరు. వాళ్ళ ప్రజలందరూ ఎవరంటే శరీర స్వభావం కలవారు, అందుకే దేవుని వాళ్ళు సంతోషపెట్టలేరు. మోషే టైంలో కూడా ఆ ప్రజలందరూ ఏం చేశారు? మోషే పైకి వెళ్ళేసరికి ఆ ప్రజలందరూ ఏం చేశారు? కింద విగ్రహం తయారు చేసుకొని వాళ్ళని సంతోష పెట్టించుకోవాలని ట్రై చేస్తారు. ఇక్కడ కూడా బైబిల్లో పౌలు మాట్లాడుతున్నారు రోమి సంఘానికి ఏంటి? దోస్ ఓబే హ్యూమన్ నేచర్ కెనాట్ ప్లీజ్ గాడ్. దేవుని ప్లీజ్ చేయకుండా మనం మనుషుల్ని మనం ఉండలేము, ఉండకూడదు. కానీ దేవుడు అంటున్న మాట అంటే ఇక్కడ బైబిల్లో మనుషుల్ని లేదా శరీరాన్ని ఉభయ చేసేవారు, మనిషి స్వభావం ఉభయ చేసేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు అని కూడా మాట్లాడుతున్నారు బైబిల్లో. హీబ్రూస్ చాప్టర్ 11 verse 5-6. హీబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 verse 5-6. హీబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనం. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని
సాక్ష్యము పొందెను. కాగా కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక కనబడలేదు. అతడు కనపడలేదు. తెలుసు కదా ఆమె గురించి. 300 సంవత్సరాలు బతికారు ఆయన. తర్వాత మళ్ళీ కనిపించలేదంట. కారణం దేవుడికి సాక్ష్యం చెప్పి దేవుడే ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు. మనం అది ఎక్కడ చూస్తామంటే ఆదికాండము 2వ అధ్యాయము 5వ అధ్యాయం తర్వాత చూడండి. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం ఆనోకు గురించి. ఆయన 300 సంవత్సరాలు బతికి విశ్వాసంగా బతికి దేవుని మాటకు విని దేవునితో కలిసి ప్రయాణించిన విధానం బట్టి దేవుడే సాక్ష్యం ఇచ్చి ఆనోకుని తీసుకెళ్ళిపోతాం ఆయనతో పాటు. సో ఆనోకు విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. Hebrews 11:5-6 చదవండి. ఇంకా విశ్వాసం లేకుండా చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ప్లీజ్ చేయకుండా మనుషుల్ని ప్లీజ్ చేస్తే దేవునికి ఇష్టం ఉండాలని చెప్పిన వాక్యాలన్నీ కూడా మనిషిని ప్లీజ్ చేయడం కాదు మనం జీవించాల్సింది. ఎవరంట దేవుని సంతోషపెట్టడానికి, దేవుణ్ణి మాట లోపడడానికి మనం జీవించాలని వాక్యం తెలియజేస్తుంది. సో దేవుని ప్లీజ్ చేయాలంటే విశ్వాసము ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం. ఇంకేమంటానండి? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నన్ను వెతుకు వారికి బలము దయచేవాడని నమ్మవలను. చూడండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్. ఏంటంటున్నారు దేవుడు? ఒక చదవండి మైక్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూడండి, దేవుని యొద్దకు వచ్చేవారంటే ఎవరు? దేవుని యొద్దకు వచ్చేవారంటే ఎవరు? ఇదేంటిది? దేవుని సన్నిధి, చర్చికి, ప్రార్థనకి, టీవీలో చూస్తాం ప్రోగ్రామ్స్, మీటింగ్స్ వెళ్తాం. సో దేవునికి వచ్చేవారు అందరూ ఏంటంట? దేవునికి దగ్గరికి వచ్చేవారు అందరూ చదువు. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. దేవుడు అంటే మారండి. ఇంకా నువ్వు నమ్మకపోతే నీకు చర్చకు రావడం ఎందుకు అని దేవుడు మాట్లాడు. అంతేనా? ఆ వాక్యం కాదు. No one can please God without faith. For whoever comes to God must have faith. ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, దేవుని దగ్గరికి వస్తారో ఏమన్నారంట? ఖచ్చితంగా విశ్వాసం ఉంటేనే రండి, లేదంటే అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదని అక్కడ దేవుడు మాట. వచ్చిన ఉపయోగం లేదు, ఫలితం రాదు అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. దట్ గాడ్ ఎగ్జిస్ట్. ఎవరు నమ్మాలి? దేవుడు ఉన్నారు అని నమ్మిన వాళ్ళే విశ్వాసం ఉన్నట్టు, విశ్వాసం ఉన్న వాళ్ళే దేవునికి సన్నిధికి రావాలి అని అక్కడ మాట. whoever comes to God must have faith that God exists and rewards those who seek him. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తారు అన్న వాళ్ళే దేవుని సన్నిధికి రాగలరు, దేవుని సంతోష పెట్టగలరు అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని ప్లీజ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. దేవుని ప్లీజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి క్రైస్తవులకి ఉంది. దేవుని మనం సంతోష పెట్టాలి, మనుషుని కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని సంతోష పెట్టేవారు ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది, విశ్వాసంతో నమ్ముతారు. ఏమని నమ్ముతారు? దేవుడు నివసిస్తున్నారు, దేవుడు ఉన్నారు ఖచ్చితంగా నమ్మి ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఇస్తారు అని నమ్మిన వాళ్ళు ఒకరు ఎవరంట? ఆనోకు అని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఆ తర్వాత నుంచి చదివితే నోహా గురించి, అబ్రహాం గురించి, తర్వాత ఇస్సాకు గురించి, తర్వాత జోసెఫ్ గురించి, తర్వాత మోసెస్ గురించి, తర్వాత దావీదు గురించి, తర్వాత యెరికో గోడ గురించి, అన్నిటి గురించి ఎగ్జాంపుల్స్ ఇస్తూ పౌలు మాట్లాడతారు తర్వాత. సో వీళ్ళందరూ ఏం చేశారంట? దేవుణ్ణి ప్లీజ్ చేశారు, దేవుణ్ణి సంతోషపరిచారు, విశ్వాసంతో దేవుని మాటకు లోబడిన వారు అని చెబుతూ ఈ మాట ఎగ్జాంపుల్స్ మీకు Hebrews chapter 11లో మొత్తం ఆ చాప్టర్ 39 వర్సెస్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్క విశ్వాసం గురించి చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఆనోకు అనేవాడు ఒకరు, దాని గురించి దేవుడు మెన్షన్ చేస్తూ వీళ్ళందరూ కూడా దేవుణ్ణి సంతోష పెట్టిన వారు, దేవుని మాటకు లోబడిన వారు, విశ్వాసంతో నమ్మిన వారు. అందుకని వాళ్ళు ఫలితమును పొందుకున్నారు, దేవుని బ్లెస్సింగ్స్ పొందుకున్నారు
అని చెప్తూ మనం ఇంత చూసిన ఎగ్జాంపుల్ ఆ ప్రజలు చేసినట్టు లోపల ఒకటి ఐగుప్తు కథ లోపల ఉంచుకొని బయటకు మాత్రం దేవుని ప్రార్థన చేయమని అడిగితే దేవుని ఉద్రేకతను దేవుని కోపమును దేవుడు చూపిస్తానని అక్కడ వాక్యం ద్వారా దేవుడు తెలియజేశారు. అదేవిధంగా వాళ్ళ మాటకు లోపడలేదు, వెళ్ళిపోయారు. దాని ఫలితం వాళ్ళు నష్టపోయారు. కానీ దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే నా మాట విని దాన్ని ప్రార్థన చేయమని చెప్పారు అని ఎరిమేకు చెప్పిన తర్వాత నా మాట విని మీరు ఇక్కడే ఉండండి, కష్టమైనా నష్టమైనా మీకు కావాల్సిందని ఇస్తాను, మీరు ఇక్కడే ఉండండి ప్రాంతంలో. ఆ బైబిల్లో ఒక రాజు ఒక నెబుకద్నెజరు నుంచి నేను మిమ్మల్ని కాపాడుతానని కూడా చెప్పారు, సమస్య ఇస్తానని చెప్పాను. ఆ మాటకు వినలేదు, విశ్వాసం లేక వినలేదు. ఆ మాటను పక్కన పెట్టేసి వాళ్ళు అనుకున్నది మైండ్లో చేసుకున్నారు. ఫలితం నష్టపోయేది దేవుని వ్యతిరేకతను తెచ్చుకున్నారు. ఈరోజు క్రైస్తవులు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం లోపల ఏమనుకున్నా మనకి మనం సంతోషపరచుకోకూడదు, మనుషులు సంతోషపెట్టేవారు కాకుండా దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి అనేది ఈరోజు మన అంశం. దేవుడు వాక్యం ద్వారా అనేక విషయాల ద్వారా మనకు తెలియజేశారు. ఆ విధంగా మన దేవుని వేడుకొని దేవుడు చెప్పిన మనం విన్నట్లయితే ఆయన బ్లెస్సింగ్స్, ఆయన ఆశీర్వాదం, ఆయన ఒక రక్షణ మనకి ఇస్తానని చెప్పారు. ఎప్పుడూ నాటి వేయడానికి దేవుడు సహాయం చేస్తున్నారు, మళ్ళీ పైకి లాగకుండా దేవుడు కాపాడుతానని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం మనం పట్టుకొని ముందుని విశ్వాసం నడవలసిందా ఈ వాక్యం ఇతరుతో నడుస్తున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించింది. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మీరు నాకు అనేక విషయాలు తెలియజేశారు తండ్రి, వాళ్ళు నాకు చెల్లించుకుంటున్నాను. మీరు చెప్పిన వాక్యము ఏది కూడా నేను వదిలిపెట్టకుండా, ఏది కూడా వదిలేకుండా విశ్వాసంతో మీ మాటను అంగీకరించి ముందుకు వెళ్ళడానికి కృపను చూపించిన అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఆన్లైన్ ద్వారా విన్నారో, ఎవరైతే వింటారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలని అనుకున్నాను. సమస్త సంతోషం సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి మీ కృపను చూపించాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు వేస్తూ దేవునికి పాట పాడుతూ దేవుని కానుకలు సమర్పించాం. శక్తి చేత కాగలెను, బలముతో నిన్ను కాగలెను. శక్తి చేత కాగలెను, బలముతో నిన్ను కాగలెను. నా ఆత్మధార దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మధార దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటలింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటలింపను. ఎంత మాత్రము దానవు నీవని చనుభూమిగా మారెదవు. ఎంత మాత్రము దానవు నీవని చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాగలెను, బలముతో నిన్ను కాగలెను. శక్తి చేత కాగలెను, బలముతో నిన్ను కాగలెను. ఆత్మధార దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మధార దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ వాక్యమెంతగా గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ వాక్యమెంతగా గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను కోరిన వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను కోరిన వారెవరు. శక్తి చేత
చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైన కానుకలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వేసిన కానుకల్ని దీవించండి. అలాగే వేసిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క హస్తాన్ని మీరు దీవించి బలపరిచి బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. కానుకలు కూడా మీరు దీవించి మీకు కూడా వాడబడడానికి కృపను చూపించున్నాం. ఈ ప్రార్థన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే వారం అదేవిధంగా మార్నింగ్ 9 o'clockకి ఆరాధన ఉంటుంది. అందరూ రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ఆరాధన ముగించుకున్నాం. అందరు కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. సంఘంలో ప్రత్యేకంగా సంఘం కొరకు సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. మనం చెల్లించుకుంటున్నాం. సమయంలో తండ్రి మొదలు బట్టి అలా మధ్యలో ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం, శక్తిని, జ్ఞానం దయచేయండి. సువార్త ప్రకటించడానికి మరి ప్రయాసపడుతుండగా మీరు క్షేమంగా తీసుకురామని అడుగుతున్నాం తండ్రి. అనేక మంది రక్షింపబడి మీ కొరకు జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాను. అలానే తండ్రి జ్యోతిని ప్రార్థన చేస్తున్నాం. ప్రసాదం బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి, ప్రతి విషయం నడిపించండి, సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. అలానే తండ్రి ప్రకాశంగా ప్రార్థన చేస్తున్నాం. తన కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. తను చేసే పనులు ఇలానే సువార్త నిమిత్తం కూడా వాడుకొని మీ చిత్తం ప్రకారం నడిపించిన ఆలోచన తండ్రి. నాని కూడా ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ సభ్యులు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం కూడా దీవించి బలపరచండి, సహాయం దయచేయండి. బంధువులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. రేపు చెప్పిన మీరు తోడుకుని నడిపించమని అడుగుతున్నాం. పాదం బట్టి సులువుతాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనులు మీరు తోడుకుని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే జోస్నాన్ని బట్టి అలానే హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించండి, బలపరచండి, కొన్ని కొరకు వాడపడడానికి కృపను చూపించి మీరే మహిమగా అంతా పంపుకొని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ఆనందంలో ప్రార్థన చేస్తున్నాం. ఆనందంలో ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా వృద్ధాపంగా సహాయం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో నడిపించండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే కంఠాపరేషన్ మరి మంచిగా జరిపించినందుకు మనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా తోడుగుని నడిపించమని అడుగుతున్నాం. అలాగే బంధువులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి మీరు తోడుకోనండి, ప్రతి నడిపించండి, ఆరోగ్యం దయచేసి మీరే మహిమగా అంతా పంపుకొని అడుగుతున్నాం తండ్రి. మీకు ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం. మా తోడుగుని సహాయం దయచేయండి ప్రతి ఒక్కరితో. ఇలా నేబర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ప్రేమించి తండ్రి మనసుతో హృదయంతో మిమ్మల్ని ఆరాధించేలాగా మీరు నడిపించండి, బలపరచండి. అలానే బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చాటును భద్రపరచండి, మీకు మంచి వేసి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ఈ సంఘాన్ని కూడా మీ చేతిలో పడుతున్నాం తండ్రి. మీ చిత్త ప్రకారం నడిపించండి, బలపరచండి. అలా ఎవరైతే రావాలో ఎవరైతే తండ్రి సమస్తం మీరే నడిపించి బలపరచమని అడుగుతున్నాం. అమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి తండ్రి, నడిపించమని అడుగుతున్నాం. అన్న తండ్రి అమ్మను ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం శక్తిని దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనులు తోడుకోనండి, మీ చిత్త ప్రకారం నడిచి మీకు సాక్షిగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బంధకం నుంచి విడిపించి తండ్రి ఇంకా సమాధానం శాంతిగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. అలాగే ప్రతి విషయంలో బలపరచండి, ఇంకా మీ కొరకు వాడపడడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా తండ్రి ఎక్కడైతే సంఘాల్లో ప్రార్థన జరుగుతున్న ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సంఘ కాపల గురించి మీరే సంఘాన్ని దీవించండి, బలపరచండి, మీ కొరకు జీవించడానికి మీరే సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. అలానే ఎవరైతే తండ్రి దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తారో తండ్రి మీరే రాజకీయ నాయకులు సిద్ధపరిచి శాంతి సమాధానంతో మహింపరిచే దేశంగా మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఆరోగ్య సమస్యల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, తిండి లేకుండా ఇల్లు లేకుండా వాతావరణం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మనం తెలుసుకొని మీ సాక్షిగా జీవించడానికి, సంతోషంగా ఉండడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే మర్చిపోయిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని తోడు ఉండండి, నడిపించండి తండ్రి. మళ్ళీ సన్నిధిలో చేరేంత వరకు మీ రక్షణ కాపుదలను మాకు వచ్చి బలపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి నా పరిశుద్ధపరచడం రాజ్యం వచ్చిన దాకా పరలోకంలో నెరవేరుస్తూ భూమిని నెరవేరుతున్నాం. మాకు కావాల్సిన ఆనందనారములు మాకు దయచేయండి. మా ఆలోచన క్షమత ప్రకారం క్షమించండి. మా శోధనలో దాకా దృష్టిని తప్పించండి. ఇక్కడ రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనా తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మా అందరికీ తోడని నడిపించింది కాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాక్యము, ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, అపార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. ఇంతకీ ప్రైజ్లో నాకు విషయంలో ఉందా? ఇల్లుంటే నాదండి, ఇల్లుంటే నాది. మా ఇల్లు పట్టింది.